ఒక గన్నుల నుంచి ఏదైతే బుల్లెట్ ఒక్కసారి వదిలిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ తీసుకురాలేము. అలానే నోటి నుంచి ఒక మాట వదిలిన తర్వాత కూడా మళ్ళీ మనం రిటర్న్ తీసుకోలేము. అట్లాంటిది ఈరోజు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అనేది అవుతున్న ట్రెండ్లో అట్లాంటిది ఒక నోరు జారేస్తే నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాధ్యత ఉంటుంది. కరెక్ట్. వాళ్ళు మాట్లాడిన ఒక మాట ప్రభావం లక్షల కోట్ల ప్రజలపైన ఉంటుంది. కరెక్ట్. కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతాను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. వాళ్ళ ఆలోచన తీరును కూడా మార్చేస్తుంది. అది భయాన్ని కల్పించవచ్చు, లేదా నిర్భయాన్ని ధైర్యాన్ని కూడా కల్పించవచ్చు. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే మనము భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తు కావచ్చు, మన భవిష్యత్తు కావచ్చు, మన స్టేట్ భవిష్యత్తు కావచ్చు, దేశం భవిష్యత్తు కావచ్చు, వాట్ ఎవర్ ఎండ్ ఆఫ్ ద డే దానికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏంటంటే పొలిటికల్ లీడర్స్. ఎందుకంటే ఎట్లాంటి లీడర్ అనేది మనం ఎంచుకుంటే దాన్ని బేస్ చేసుకొని మన భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది, డెవలప్మెంట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. మనం అందరం కూడా ఓట్లేసి కొంతమంది నాయకులు అనేది మనం ఎంచుకుంటాం. ఎంచుకున్న తర్వాత తీరా ఆ నాయకులు అనేది ఏ విధానంగా అయితే మనకి ఇన్స్పిరేషన్ ఉండాలో అలానే సొసైటీలో కాంట్రిబ్యూట్ చేయాలో అది చేయకుండా ఇంకేదైనా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తే దాని ఇంపాక్ట్ అనేది చాలా పడుతుంది. అది ఎంత పడుతుంది మీరు కూడా చెప్పండి మీ ద్వారా. ఎందుకంటే రీసెంట్గా చూసుకున్నట్టయితే అలా ఒక నాయకుడు అనేది ఎగ్జాంపుల్ అని తీసుకుంటాను నేను, చాలామంది తీసుకుంటారు. బట్ ఒకటి నడుస్తుంది కాబట్టి చెప్తున్నాను నేను. ఒక పొలిటికల్ లీడర్ ఇంకొక పొలిటికల్ లీడర్ పైన కొంచెం పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి రాంగ్ కమెంట్స్ అనేది చేశారు సార్. అది ఒక ఫీమేల్ పైన కూడా చేశారు. సో దీని ఇంపాక్ట్ అనేది సోషల్ మీడియాలో చాలామంది యంగ్స్టర్స్ కూడా చూస్తున్నారు. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి ఇలాంటి వాళ్ళతోని? ఎందుకంటే ఎవరైతే లీడర్స్ మనకు ఎగ్జాంపుల్గా ఉన్నారో వాళ్ళే ఇలా రాంగ్గా మాట్లాడితే రేపటి రోజున మన పిల్లల పరిస్థితి ఏంది, మన చాలామంది జనాల పరిస్థితి ఏంది? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అండ్ ఎట్లా ఉండాలి ఒక లీడర్ అంటే? లీడరే కాదు, ఎవరైనా సరే మనం ఒక పద్యం గుర్తుకు తెచ్చుకోవాలి. అనువుగాని చోట అధికులమన రాదు, కొంచెం ఉండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా. మనల్ని మనం ఎక్కడ తక్కువ చేసుకోవాలో ఎక్కడ ఎక్కువ చేసుకోవాలో తెలియాలి. కరెక్ట్. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాధ్యత ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన ఒక మాట ప్రభావం లక్షల కోట్ల ప్రజలపైన ఉంటుంది. కరెక్ట్. వాళ్ళ ఆలోచన తీరును కూడా మార్చేస్తుంది. అది భయాన్ని కల్పించవచ్చు, లేదా నిర్భయాన్ని ధైర్యాన్ని కూడా కల్పించవచ్చు. కరెక్ట్. కాబట్టి బాధ్యతగా ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇది ప్రజలందరికీ ఉపయోగపడేదేనా, వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చేదేనా, మన పైన నమ్మకాన్ని పెంచేదేనా అని ఆలోచించి మాట్లాడినప్పుడు బాధ్యత గల పొలిటికల్ లీడర్లు అవుతారు. సూపర్. వ్యక్తిగత జీవితాల్లో మాట్లాడడం ప్రపంచంలో అత్యంత ఈజీ అయిన పని ఏంటంటే ఇతరులను విమర్శించడం. ఇతరులలో గొప్పతనాన్ని గుర్తించినా పైకి చెప్పడం అనేది మన అహం ఒప్పుకోదు. కరెక్ట్. కానీ అవతల వాళ్ళలో ఉన్న బలహీనతను ఎత్తి చూపి విమర్శించడం అనేది ఎవరైనా చేయగలిగిన పని. ఆ పని బాధ్యతగా ఉన్న వాళ్ళు కూడా చేయడం అనేది మంచిది కాదు. కరెక్ట్. ప్రజల్లో మంచి సందేశాన్ని ఇవ్వదు, ప్రజా నాయకులుగా గుర్తింపబడరు. అందుకే నాయకుల్లో ఒకరేంటంటే డెసిగ్నేటెడ్ లీడర్స్ కొంతమంది అయితే, అంటే వాళ్ళకి ఏదో ఒక డెసిగ్నేషన్ ఉంది కాబట్టి, ఒక పవర్ ఉంది కాబట్టి రాజకీయ నాయకులు అయితే స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఉండి నాయకులైన వాళ్ళు కొంతమంది. అలాంటి నాయకత్వ లక్షణాలు అందరూ నాయకుడి పొజిషన్లోనే ఉండక్కర్లేదు. ఎవరైనా సరే మన రోల్ మోడల్స్గా మనం చూడాల్సిన అవసరం ఉంది కొంతమందిని. అంటే అధికారంలో లేకపోయినా సమాజంలో ఎట్లా బిహేవ్ చేయాలో అట్లా బిహేవ్ చేయడం అన్నది నేర్చుకొని మీరు బిహేవ్ చేస్తే ప్రజలు వాళ్ళని బాగా యాక్సెప్ట్ చేస్తారు. కరెక్ట్ సార్. అంతేకాదు కమ్యూనికేషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాయకులు కానీ ఎవరైనా సరే ఇతర వ్యక్తులు, ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ షో చేస్తున్నాం. కరెక్ట్. ఇది చూస్తున్న వాళ్ళ అందరిపైన ప్రభావం ఉండి పాజిటివ్గా ఆలోచించాలని, వాళ్ళ జీవితం పట్ల విశ్వాసంగా పెరగాలని, ఇలాంటి ప్రోగ్రాములు చూడడం ద్వారా వాళ్ళ ధైర్యం పెంచుకోవాలని మనం ప్రోగ్రామ్ చేస్తాం. ఇలా మన మాటలు అందరి దగ్గరికి వెళ్తున్నాయన్నప్పుడు మనం బాధ్యతగా మాట్లాడతాం. అట్లాగే ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ మాటలు విశ్వవ్యాప్తం అవుతాయి, అన్ని చోట్లకి వెళ్తాయని అనుకున్నప్పుడు చాలా బాధ్యతగా ఉండి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ సార్. అంటే సార్ మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, ఏదన్నా ఒకవేళ బై మిస్టేక్గా ఏదైనా పదం మనము రాంగ్గా ప్రొనౌన్సియేషన్ చేసినా కూడా మనం రీటేక్ అనేది తీసుకుంటున్నాం. ఈ అవకాశం అనేది ఇట్లా ఉంది. ఒక గన్నుల నుంచి ఏదైతే బుల్లెట్ ఒక్కసారి వదిలిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ తీసుకురాలేము. అలానే నోటి నుంచి ఒక మాట వదిలిన తర్వాత కూడా మళ్ళీ మనం రిటర్న్ తీసుకోలేము. అట్లాంటిది ఈరోజు సోషల్ మీడియాలో
చాలా అంటే చాలా వైరల్ అనేది అవుతున్న ట్రెండ్లో అట్లాంటిది ఒక నోరు జారేస్తే ఎంతగానో దాని బ్యాడ్ ఇంపాక్ట్ ఉందనేది ఇప్పుడు అందరం కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి సోషల్ మీడియా ఉన్న ట్రెండ్ ఉన్నప్పుడు మన నోరు అనేది ఇంకెంత అదుపులో పెట్టుకోవాలి సార్ అసలు? మాట ఏ బలమైన ఆయుధం చెయ్యని గాయం చేస్తుంది. గాయం మానిపోవచ్చు, మచ్చ మాసిపోదు, మనుషులు మర్చిపోరు. గోడకు కొట్టిన సున్నం, విసిరేసిన రాయి అన్న మాట వెనక్కి తీసుకోవడం అస్సలు కుదరదు. మీరు తీసుకోగలిగినా వేసిన తర్వాత ఉన్న ప్రభావం అది ఎప్పటికీ ఉండనే ఉంటుంది. 100%. ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మాట ప్రభావం భవిష్యత్తులో ఎప్పటికీ రికార్డ్ అయి ఉంటుంది, డాక్యుమెంట్ అయి ఉంటుంది. అందులో ఈ మీడియా బాగా వృద్ధి చెందిన ఈ రోజుల్లో మీరు ఏం మాట్లాడినా ఎన్ని రకాల మీడియాల్లోనూ రికార్డ్ అవుతుంది. జీవితంలో మీరు మర్చిపోయినా సరే మీడియా మర్చిపోదు, ఈ ఎలక్ట్రానిక్ మీడియా అసలు మర్చిపోదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి గాయాలు ఎవరికి చేయకూడదు. ఎందుకంటే మనం మాట్లాడే పవర్లో ఉన్నప్పుడు మాట్లాడొచ్చాము, కానీ పవర్ లేనప్పుడు ఇంకోరు మాట్లాడినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది ఎవరికైనా సరే. కరెక్టే, 100%. ఎందుకంటే ఇప్పుడు పవర్లు ఉన్నారు కాబట్టి అనేస్తాం ఒక 2-3 స్టేట్. అందుకే అంటారు, ఏ మాట అయితే మనల్ని బాధ పెడుతుందో ఈ బాధ ఇంకొకరికి పెట్టకుండా నువ్వు ఎప్పుడు ఉంటావో అప్పుడు ఉత్తమమైన మనిషిగా జీవిస్తావు. సూపర్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ.